దేశంలో ప్రతిష్ఠించబడిన శివుని ప్రతి ఆలయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన శివదేవుని చిక్కాల గ్రామంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ లింగం తలభాగం నుండి చీల్చబడినట్లుగా ఉంటుంది. అండ్ ఇది స్వయంగా హనుమంతుడే ప్రతిష్ఠించాడని స్థల పురాణంలో ఉంది. పూర్వం రామాయణ కాలంలో లంకతో యుద్ధానికి ముందు శివపూజ చేసిన తర్వాత లంకకు ప్రయాణం అయితే మంచిదని పెద్దలు చెప్పగా శ్రీరాముడు ఆ పూజా కార్యక్రమాలను సిద్ధం చేస్తాడు. అప్పుడు శివలింగం తీసుకురావాల్సిందిగా హనుమంతుడికి శ్రీరాముడు ఆదేశిస్తాడు. తన స్వామి చెప్పటమే ఆలస్యం హనుమంతుడు వెంటనే హిమాలయాల నుంచి బయలుదేరతాడు. ప్రతిష్ఠకు కావలసిన అన్ని గుణాలు కలిగిన శ్రేష్టమైన తెల్లని శిలను తీసుకుని తిరిగి ప్రయాణమవుతాడు. మధ్య ప్రాంతంలో శివదేవుని చిక్కాల ప్రాంతానికి హనుమంతుడు చేరుకునేసరికి సాయంత్రం అవ్వడం వల్ల సంధ్యావందనం పాటించడానికి ఆ శిలను కాలింది మడుగు అనే సరోవర తీరంలో ఉండే ఒక చిన్న గట్టుపై దించేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ శిల చేయిజారి సరస్సులో పడిపోతుంది. దాంతో హనుమంతుడు ఆ సరస్సులోకి దూకి జారిపోయిన శిలను వెలితీస్తాడు. అయితే ఆ శిల తలభాగం నుంచి సగం వరకు పగిలిపోయి ఉండడాన్ని గమనించిన ఆయన ఇలా జరిగిందేంటని ఆ గుట్టపై ఉంచుటకు ఉత్తమని భావించి శిలను తలిచిన ప్రదేశంలో ప్రతిష్ఠిస్తాడు. అంతేకాదు ఇక్కడ చాలామంది సంతాన ప్రాప్తి కోసం అని చెప్పి కొబ్బరి మొక్కలు, గులాబీ మొక్కలు నాటుతారు. ఇది ఎప్పుడో తరతరాల నుంచి వచ్చే ఆచారం అంట. శివరాత్రికి పొద్దున్నే అభిషేకం చేసిన తర్వాత అవి నాటుతారంట. మరి మీలో ఎంతమందికి తెలుసు?